సో హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ డిఫరెన్షియేషన్ అనే టాపిక్లో చాలా సబ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్, మెథడ్స్, ప్రాపర్టీస్, నోట్ పాయింట్స్, సో వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో లెంత్ అందుకోసమే కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. కానీ గైస్ మనందరికీ రీల్స్ ఇవన్నీ చూసి మనం లాంగ్ వీడియోస్ చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. సో కాకపోతే ఇది మన కెరీర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుందని నేనైతే హామీస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రీవియస్గా ఈసెట్కి సంబంధించినటువంటి ట్రిగ్నోమెట్రిక్, కాంప్లెక్స్ నెంబర్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్ వీటన్నిటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్, షార్ట్ కట్స్, ఫార్ములాస్ అనేవి మనం వీడియో రూపంలో అయితే పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఈసీ కోర్స్ సంబంధించినటువంటి నెంబర్ కన్వర్షన్స్, మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్కి సంబంధించిన కొన్ని సిరీస్లో వీడియోస్ అయితే తీయడం జరిగింది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు వాటిని కూడా వెళ్ళి చూస్తే మీకు అవి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డిఫరెన్షియేషన్కి సంబంధించిన కాన్సెప్ట్లో మనకు చాలా సబ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు లిమిట్స్, స్టాండర్డ్ లిమిట్స్, సో ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ మాట్లాడుకుందాం. అంటే 1 or 2 ఎక్స్పెక్ట్ తప్పితే మిగిలిన అన్ని కాన్సెప్ట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ముందుగా అయితే మనం లిమిట్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, సో లిమిట్ ఎక్స్టెన్సివ్ ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే అండ్ అనదర్ ఫంక్షన్ వచ్చి జీ ఆఫ్ ఎక్స్. సో ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని రాయొచ్చు అనమాట. అంటే లిమిట్ ఎక్స్టెన్సివ్ ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్, అది మైనస్ అవ్వచ్చు ప్లస్ అవ్వచ్చు, లిమిట్ జీ ఆఫ్ ఎక్స్గా అయితే రాసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా సెకండ్ ప్రాపర్టీ చూద్దాం. సో లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉంటే సో దాన్ని లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై లిమిట్ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఎప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉందో సో దాన్ని మనం ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేసినప్పుడు, అక్కడ మనకి ఇచ్చిన ఆ ఫంక్షన్లో రీప్లేస్ చేసినప్పుడు మనకు దాని వాల్యూ అనేది 0 రాకపోతేనే మనం ఇక్కడ ఈ విధంగా ఈ ఫామ్లో రాసుకోవచ్చు అనమాట. సో ఎందుకోసం అంటే ఒకవేళ 0 అయితే మనకు అది అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూద్దాం. సో దీంట్లో ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్సివ్ ఏ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. అంటే ఇక్కడ కే అనేది ఒక కాన్స్టెంట్. సో అప్పుడు మనకు కే అనేది లిమిట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో లిమిట్కి ఇది వర్తించదు. సో అదేవిధంగా ఓన్లీ కాన్స్టెంట్కి మనం చేస్తే లిమిట్ ఎక్స్టెన్సివ్ ఆఫ్ ఓన్లీ కాన్స్టెంట్ అయితే దాని వాల్యూ కూడా కాన్స్టెంటే అవుతుంది. సో ఇవి మనకు తెలిసిన బేసిక్. సో ఇప్పుడు మనం ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఒకవేళ మీరు చేసినప్పుడు అది ఆన్సర్ 0/0 లేదా ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ లేదా 0/∞, ఇక్కడ చూపిస్తున్న ఏ ఫామ్లో అయినా మీకు వస్తే సో దానిని మనం ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. సో దానికి మనం మరో విధంగా ఆన్సర్స్ అనేవి కనుక్కోవాల్సి ఉంటుంది. సో అవి ఫార్ములాస్ యూజ్ చేసి, అవి స్టాండర్డ్ ఫార్మ్స్ని యూజ్ చేస్తే మనం చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అని అంటాం. సో స్టాండర్డ్ ఫార్మ్స్ చూసే ముందు నోట్ పైన చూద్దాం. సో ఇక్కడ నేను చెప్పే ఈ 3 ఫార్ములాస్ అనేవి మీకు ఎక్కడో ఏదో ఒక బిట్లో కన్ఫామ్గా అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇవన్నీ తెలిసిన ఫార్ములాసే, బట్ ఇవి మనకు పెద్ద ఫార్ములాస్ సాల్వ్ చేయడానికి చాలా సింపుల్గా అయితే యూజ్ అవుతాయి అనమాట. సో అలాంటి ఫార్ములాస్, ఫస్ట్ ఈ ఫార్ములా చూస్తే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. అంటే మీకు ఇది తెలిసే ఉంటుంది, ఫస్ట్ ఎన్ని న్యాచురల్ నెంబర్స్ని మనం సమ్ చేస్తే దానికి ఎన్ని వాల్యూ కావాలనే దానికి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫామ్లోని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 న్యాచురల్ నెంబర్స్ సమ్ ఏమవుతుందంటే ఈ n ప్లేస్లో 10 పెడితే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. అదేవిధంగా ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఈ విధంగా n స్క్వేర్ వరకు, అంటే ఏ నెంబర్ వరకు మీకు ఈ సమ్ కావాలనే దానికి మీరు ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే సో అప్పుడు మనకు దాని వాల్యూ వస్తుంది. అదేవిధంగా క్యూబ్స్కి. సో ఎందుకు ఈ ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి అంటే మనకు
ఇచ్చే క్వశ్చన్లో ఒకవేళ 1+2+ అలా సంథింగ్ n వరకు ఇచ్చి సో ఆ n వాల్యూ అనేది ఒక 50 ఇచ్చాడు. సో డివైడెడ్ బై n² సంథింగ్ ఇచ్చి దానికి లిమిట్ ఇచ్చేయమన్నాడు. సో అప్పుడు మనము అవంతా చేసేదాని బదులు ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు సింపుల్గా ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు. సో అయితే ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫార్మ్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని స్టాండర్డ్ ఫార్మ్స్ అంటారు. వీటిని యూజ్ చేసి మనం చాలా సింపుల్గా అనేది ఆన్సర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఒక రకంగా ఇవి ఫార్ములాస్ మాదిరి అనుకోవచ్చు. సో లిమిట్ x → a x పవర్ m మైనస్ a పవర్ m డివైడెడ్ బై x మైనస్ a ఈక్వల్ టు m ఇంటూ a పవర్ m మైనస్ 1 అవుతుంది. ఇక్కడ m అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీటిని మనం చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఈ ఫార్ములా వస్తే ఈ ఫామ్ వస్తే మీకు ఈ ఫామ్ కూడా వచ్చినట్లే. సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో n వచ్చింది. సో అదేవిధంగా మనకు జస్ట్ ఆన్సర్లో ఏం మారింది, m/n అయింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 2 మైనస్ a² డివైడెడ్ బై x పవర్ 3 మైనస్ a³ ఉంటే అప్పుడు మనం 2/3 a పవర్ n 2 మైనస్ 3గా రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ సైన్ వీటిని అయితే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, లిమిట్ θ(0) ఉంటే అంటే ఈ విధంగా ఉంటే అప్పుడు sin θ/θ అనేది 1 అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ tan ఉన్నా కూడా 1 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ sin aθ/θ ఉంది, aθ/θ ఉంది కదా, ఉంటే ఏమవుతుంది, జస్ట్ ఈ ఏ వాల్యూ మట్టికి వస్తుంది. అంటే a × 1, ఇక్కడ 1 ఉంది అనుకుందాం, దీని పక్కన జస్ట్ ఏతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, a. సో అదేవిధంగా ఇక్కడ మనకు aθ ఉంది, sin bθ ఉంది, అప్పుడు మనం దీన్ని a/bగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, లిమిట్ x → 0 ఉంది, e పవర్ x మైనస్ 1 డివైడెడ్ బై x ఉంటే దాన్ని మనం 1గా రాసుకుంటాం అనమాట. సో వీటిని ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదే విధంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు θ వాల్యూ, సో tan ఉంటే tan θ/θ ఏమవుతుంది, 1 అవుతుంది. లిమిట్ θ = 0 ఉంటుంది. ఈ సైడ్ మీరు చూసుకోవాలి, 0 ఉంటేనే మనకి ఇది అవుతుంది. సో అదేవిధంగా tan aθ/θ ఉంటే a అవుతుంది, tan aθ/tan bθ ఉంటే a/b అవుతుంది. సో అదేవిధంగా cos θ ఉంటే 1 అయిపోతుంది. 1 + 1/n పవర్ n ఉంటే e అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ e పవర్ -1 వస్తుంది. సో ఇక్కడ 1 + n/1 ఇక్కడ 1/n ఉంటే పవర్ e వస్తుంది. సో గైస్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్మ్స్ అనమాట. సో ఇవి ఈజీగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా ఆన్సర్స్ మనం షార్ట్కట్లో సాల్వ్ చేయొచ్చు. మరో 3 ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ చూద్దాం. సో మీకు ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటే లిమిట్ x →∞ ax² + bx + c సో dx² + ex + f. సో ఈ ఫామ్లో ఉంటే మీరు ఎటువంటి మెథడ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ a/d ఇక్కడ ఉండే a వాల్యూ మరియు d వాల్యూ చూస్తే జస్ట్ ఇంతే ఆన్సర్ అనేది చూసారా, మీరు చిటికలో మీరు ఆన్సర్ సాల్వ్ చేయగలరు ఒకవేళ క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటే మాత్రమే. అదేవిధంగా ఒకవేళ ఈ ఫామ్లో ఉన్నప్పటికీ లిమిట్ x →∞ ax + b డివైడెడ్ బై cx² + dx + c. ఇక్కడ a b c d e ఇవన్నీ కాన్స్టెంట్, ఇక్కడ వేరియబుల్స్ బట్ ఇవి కాన్స్టెంట్స్ అనమాట. అంటే ఇక్కడ 1 2 3 4 ఏవైనా ఉండొచ్చు. సో ఈ ఫామ్లో మీకు ఉంటే అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఏ మాత్రం ఆలోచించకుండా 0 అయితే పెట్టేయచ్చు అనమాట. సో చాలా సింపుల్గా ఉంది కదా. అదేవిధంగా లిమిట్ x →∞ ఉండి ax² + bx + c సో ఈ ఫామ్లో ఉంటే అప్పుడు మీరు ఆన్సర్ అనేది ఇన్ఫినిటీ. ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్ని మీరు చిటికలో అయితే సాల్వ్ చేయొచ్చు, మీకు ఈ ఫార్మ్స్ తెలిస్తే చాలు. సో ఇప్పుడు మనం కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక f(x) అనే ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్ కంటిన్యూటీని ఫాలో అవుతుందని ఎప్పుడు మనం అంటామంటే x = a అయినప్పుడు. అది ఎప్పుడు అవుతుంది, లిమిట్ x → a f(x) = f అయితే, అంటే f(x) అనే ఒక ఫంక్షన్ ఉంది. సో లిమిట్ x → a f(x) = f అనేది అయితే అప్పుడు మనకు ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూటీని అవుతుందని గుర్తుపెట్టుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు చూడవచ్చు, లిమిట్ x → a - f(x) లిమిట్ x → a+ అయినప్పుడు అప్పుడు మనకు f(x) = f అవుతుంది. సో ఇప్పుడు ఈ f(x) అనేది కంటిన్యూటీని ఫాలో అవుతుందని మనం చెప్పొచ్చు. సో దీంట్లో మాడ్యులస్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఇక్కడ మన అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పాయింట్ ఉంది కదా. సో x మాడ్యులస్ అనేది x అవుతుంది ఎప్పుడు x > 0 అయినప్పుడు, -x అవుతుంది ఎప్పుడు x అనేది <0 అయినప్పుడు. సో ఇవి కండిషన్ అనమాట. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ లిమిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్
బిట్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఫస్ట్గా మన ఫార్ములాస్, ప్రాపర్టీస్, నోట్స్, పాయింట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడైతే మనం డిఫరెన్షియేషన్లోకి అయితే వెళ్దాం. సో ఈ డిఫరెన్షియేషన్లో మనం దీన్ని క్యాపిటల్ డీతో అయితే ఇండికేట్ చేస్తాం. సో దీన్ని ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటారు. అదేవిధంగా డి స్క్వేర్తో ఇండికేట్ చేస్తే దాన్ని మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటారు. దీన్ని మనం వైతో కూడా డినోట్ చేస్తాం. సో దాని గురించి కూడా చెప్తాం. సో దాని తర్వాత ద డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం dy/dx గా రాస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇక్కడ y అనేదాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అంటాం, ఎక్స్ అనేదాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటాం. సో దాని తర్వాత ఇక్కడ మనం దీనికి సంబంధించిన నోట్ పాయింట్స్ చూస్తే ద ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం dy/dx గా రాయొచ్చు. y ఈ విధంగా y బార్ అనొచ్చు, లేదా y1 ఈ విధంగా కూడా మనం రాయొచ్చు, ఇండికేట్ చేయొచ్చు. ఎందుకు నేను ఇవి చెప్తున్నానంటే క్వశ్చన్లో మనకు ఈ ఫామ్లో లేదా ఈ ఫామ్లో ఇచ్చినా కూడా మీరు దాన్ని ఇండికేట్ చేయగలగాలి. సో అదేవిధంగా ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ని ఈ విధంగా ఉండే ఒక ఫంక్షన్ని d² y/dx స్క్వేర్ రాయొచ్చు. అదేవిధంగా y డబుల్ బార్గా రాయొచ్చు, లేదా y2 అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అనేవి నేర్చుకుందాం. సో గైస్ ఈ ఫార్ములాలు దాదాపుగా మనకు 36 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. కానీ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఇవి చాలా సింపుల్గా అయితే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక ఫార్ములా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకు మరో ఫార్ములా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మేము చూపించే ఈ ఫార్ములాస్ కాకుండా నెక్స్ట్ నేను ట్రిగనోమెట్రిక్ సంబంధించిన అంటే సైన్ కాస్లో చూపించే అన్ని ఫార్ములాస్ మీరు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ముందుగా ఈ ఫార్ములాస్ చూద్దాం. ఇక్కడ k అంటే ఒక కాన్స్టెంట్, d/dx ఆఫ్ కాన్స్టెంట్ అనేది మనకు 0 అవుతుంది. అదేవిధంగా x ఒక వేరియబుల్ ఉంటే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ రెండు సేమ్ ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఫార్ములాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను మీకు ఇవి మీకు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి. సో ఇవి మరికొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 7th ఫార్ములా d/dx ఆఫ్ 1/√x అనేది మనం ఏ విధంగా రాసుకోవచ్చు, -1/2x పవర్ 3/2గా రాసుకోవచ్చు. అదేవిధంగా 1/xని -1/x² గా, log xని 1/xగా. సో ఇవన్నీ మీరు చాలా సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఏంటి సింపుల్ అంటున్నా అనుకుంటున్నారా? మీరు వీటిని బై హార్ట్ చేయండి, లేదా వీటిని నేను చెప్పినట్లు ఒక పేపర్లోనో లేదా స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ రోజు వీటిని మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనకుండే తక్కువ టైం అయినా కూడా మీకు ఆల్మోస్ట్ గుర్తుంటాయి అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే d/dx ఆఫ్ e⁻x అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. ఇది ఒకటే మనకు ఎటువంటి చేంజ్ లేకుండా అదే విధంగా వస్తుంది. సో దాన్ని మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ e⁻−x వస్తే అప్పుడు మనకు అది -e⁻−x అవుతుంది. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో e⁻xకి సంబంధించినవి ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో అదేవిధంగా ఈ సైన్ కాస్లు మనం చూస్తే చాలా సింపుల్గా అయితే ఉంటాయి. సో d/dx ఆఫ్ cos x అనేది -sin x అవుతుంది, tan x అనేది sec²x, cot x అనేది -cosec². సో secant x అనేది అగైన్ secant x ఇంటూ tan x అవుతుంది. ఈ secant కి tan కి రిలేటెడ్ ఉంటుంది. సో అదేవిధంగా cosecant అనేది cot కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి -cosecant x ఇంటూ cot x అవుతుంది. సో గైస్ ఇవి మీకు వస్తే ఆటోమేటిక్గా sin hx ఈక్వల్ టు cos hx ఇవి కూడా మీకు వచ్చేసినట్లే, ఎందుకంటే సేమ్ ఫార్ములా అనమాట. అంటే sin hx ఉంది. సో sin hx మీకు ఒక నిమిషం మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే cos hx అనేది sin hx, tan hx అనేది secant x²hx అయింది. సో ఇక్కడ కూడా మీరు సేమ్ ఇదే విధంగా ఉంటాయి ఫార్ములా, కేవలం h అనేది యాడ్ అయినట్లే. సో మీరు చూడొచ్చు సేమ్. అదేవిధంగా ఇక్కడ మీరు sin ఇన్వర్స్ x's ఉన్నాయి కదా, సో వీటిలో కూడా ఒక ఫార్ములా వస్తే మరో ఫార్ములా వచ్చేసినట్లే. సో మీకు ఇక్కడ గమనించవచ్చు, sin ఇన్వర్స్ hx అనేది కదా, సో 1/√1 + x² అయింది. కాస్ ఇన్వర్స్కి వచ్చేసరికి ఏమైంది, 1/x² - 1 కింద డినామినేటర్లో ఈ రెండు అనేవి చేంజ్ అయ్యాయి. అదేవిధంగా tan ఇన్వర్స్ hx వచ్చేసరికి 1 - x² అయింది. సో కాట్ ఇన్వర్స్లకు వచ్చేసరికి జస్ట్ పైన మైనస్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా మీరు ఇంకా మిగిలిన ఫార్ములాస్ కూడా చూడొచ్చు. సో మిగిలిన ఫార్ములాస్ కూడా మీకు ఒకటి వస్తే మరో 2 వచ్చినట్లే. సో sin ఇన్వర్స్ x అనేది sin ఇన్వర్స్ hx. సో అదేవిధంగా tan ఇన్వర్స్ x అనేది ఏముంది, 1/1 + x² ఉంది. ఇక్కడ ఏముంది 1/1 - x². సో అంటే మీకు ఒకటి వస్తే మరో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ 36 ఫార్ములాలు మీరు చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే విధంగా మనం నోట్ పాయింట్ కూడా చూద్దాం. సో ఈ నోట్ పాయింట్లో మనకి ఏం చెప్తున్నారు, d/dx ఆఫ్ f of x ప్లస్ g of x ఉంటే దానిని మనం స్ప్లిట్ చేసి d/dx ఆఫ్ f of x ప్లస్ d/df ఆఫ్ g of x గా రాసుకోవచ్చు. ఒకవేళ d/dx ఆఫ్ k ఇంటూ f of x, ఇక్కడ k అంటే ఒక కాన్స్టెంట్ అనుకుంటే, సో ఆ కాన్స్టెంట్ అనేది మనకు బయటకు వస్తుంది. సో d/dx ఆఫ్ fx అనేది మనం చేయాలన్నమాట. k అనేది ఒక కాన్స్టెంట్. సో దీనికి సంబంధించిన
ఈ ఫార్ములాస్ ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయగలరేమో విత్ యూజింగ్ దట్ 36 ఫార్ములాస్ ఉన్నాయి కదా, సో వాటిలో యూజ్ చేసి ఈ ఫార్ములాస్ని మీరు సాల్వ్ చేయగలరు. సో మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్కి సంబంధించిన 2 రూల్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటి ప్రొడక్ట్ రూల్, అంటే యూవి రూల్ అని కూడా అంటారు. అంటే సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ యూని ఒక ఫంక్షన్ అనుకోండి, విని మరో ఫంక్షన్ అనుకోండి. సో ఈ రెండు ఈ విధంగా ప్రొడక్ట్ విధంగా ఉంటే సో దాన్ని మనం ఈ ఫామ్లో యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది మీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. సో చూడండి, d/dx ఆఫ్ f of x ఇంటూ g of x, అంటే ఇక్కడ u ప్లేస్లో f of x, v ప్లేస్లో g of x ఉంటే సో దాన్ని u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dxగా రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా అంటే u ప్లస్ f of x ఇంటూ d/dx ఆఫ్ g of x ప్లస్ g of x ఇంటూ d/dx ఆఫ్ f of x రాయొచ్చు. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఇలా 2 ఫంక్షన్స్ కాకుండా 3 ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉంటే u, v, w, సో ఈ ఫామ్లో ఉంటే సో అప్పుడు మనం దీన్ని ఈ ఫామ్లో స్ప్లిట్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీనినే మనం ప్రొడక్ట్ రూల్ అంటాం. సో దీనికి సంబంధించిన కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో నేను మరికొన్ని బిట్స్ అయితే మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు మరో రూల్ అయిన u/v రూల్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే మనం కోఎఫిషియంట్ రూల్ అని కూడా అంటారు. సో u అనేది ఒక ఫంక్షన్, v అనేది ఒక ఫంక్షన్ ఉంటాయి. ఈ u/v ఈ ఫామ్లో ఉంటే మనం v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై, గుర్తుపెట్టుకోండి, హోల్ డివైడెడ్ బై v స్క్వేర్గా రాసచ్చు. సో ఈ విధంగా రాసి మనం దాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో వీటిని మీరు ఏదైనా సాల్వ్ చేయగలరేమో ట్రై చేయండి. సో మీరు సాల్వ్ చేయలేని దాన్ని కింద కామెంట్ చేయండి, అది దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేసేదాన్ని ట్రై చేద్దాం. ఏం లేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మనకు ఇది ఏ ఫామ్లో ఉంది, u/v రూల్లో ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది, uv రూల్. ఇది uv రూల్, u/v రూల్, u/v రూల్, uv రూల్. సో ఆ ఫార్ములా ప్రకారం వీటిని స్ప్లిట్ చేసి సాల్వ్ చేస్తే విత్ యూజింగ్ నేను మన ఫస్ట్లో చెప్పుకున్న ఫార్ములాస్ ప్రకారం మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. మరో ఇంపార్టెంట్ సంబంధించిన చైన్ రూల్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ చైన్ రూల్ అంటే ఏం లేదు గైస్. సో ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం, g of x అనే ఒక ఫంక్షన్ ఉంది. సో దాన్ని మనం యూతో ఇండికేట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ యూని f of uగా, అంటే ఇదే మరొక ఫంక్షన్ అయింది అనుకుంటే దాన్ని yతో ఇండికేట్ చేస్తే దాన్ని చైన్ రూల్ అంటారు. అంటే ఏం లేదు, చాలా సింపుల్గా చెప్పాలంటే ఫంక్షన్ లోపల మరో ఫంక్షన్ అనమాట. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే dy/dx, అంటే ఇప్పుడు ఈ y అనేది ఏంటి, 2 ఫంక్షన్ల కలయిక. అంటే ఇది ఒక ఫంక్షనే, సో ఈ ఫంక్షన్లో ఉండేది కూడా మరో ఫంక్షన్ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాం. ఒక ఫార్ములా ఉంది కదా, ఇక్కడ d/dx ఆఫ్ f of x హోల్ పవర్ n ఉంది. దీన్ని మీరు ఈ f of xని ఏమనుకుంటారంటే ఒక x అనుకోండి అంతే. అంటే d/dx ఆఫ్ x పవర్ n అనుకోండి. అప్పుడు మనకు అది కేవలం ఒక ఫార్ములా, అంటే x పవర్ n అనేది ఏంటి, ఒక ఫంక్షనే కదా. సో కాకపోతే ఇక్కడ ఆ x అనేది కూడా మరో ఫంక్షన్ అయింది. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 2 ఫంక్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ f of uలో ఈ u అనేది ఒక సపరేట్ ఫంక్షన్ అనమాట. సో అప్పుడు మనం దీన్ని 2 సాల్వ్ చేయాలంటుంది. అందుకే ఈ ఫామ్ని మీరు గమనిస్తే dy/dx ఆఫ్ y ఉంది కదా, సో dy/du. సో ఫస్ట్ ఈ yని విత్ రెస్పెక్ట్ టు యూతో మనం డెరివేటివ్ చెప్తాం. దాని తర్వాత మల్టిప్లికేషన్లో ఈ u అనేది కూడా మనం మరో ఫంక్షన్ అని చెప్పుకున్నాం కదా, g of x. సో దీన్ని విత్ రెస్పెక్ట్ xతో du/dx, సో విత్ రెస్పెక్ట్ xతో చేస్తాం అనమాట. సో ఈ y అనేది ఉండే యూతో రెస్పెక్ట్గా ఉండే ఫంక్షన్, సో ఈ u అనేది విత్ రెస్పెక్ట్ xతో ఉండే ఫంక్షన్. సో ఈ క్వశ్చన్లో వచ్చేదాన్ని మనం స్ప్లిట్ చేసుకొని 2 ఫంక్షన్లుగా చేస్తాం అనమాట. సో కాకపోతే ఇక్కడ యూజ్ చేసే ఫార్ములాలు కూడా మీరు ఇక్కడ గమనిస్తే ఏంటి బ్రో ఇన్ని ఫార్ములాసా, సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇన్ని ఫార్ములాస్ మళ్ళీ ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోవాలి మేమని. సో ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు మనం ఈ డెరివేటివ్లో సంబంధించిన స్టార్టింగ్లో మనం చూపించిన ఫార్ములాస్ ఇవన్నీ మీకు అర్థమవుతుంది. ఇది చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. ఏం లేదు, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అక్కడ మనం ఒక ఫంక్షన్ గురించి మాట్లాడడం, ఇక్కడ 2 ఫంక్షన్స్ అనమాట. సో ఈ f of x ప్లస్లో x ఉంటే మనం అక్కడ ఏం చేసాం, n ఇంటూ x పవర్ n-1గా చేసాం కదా. సో ఆ x ప్లస్లో ఇక్కడ f of x అని ఒక ఫంక్షన్ వచ్చింది. సో అగైన్ ఆ f of x కూడా డెరివేషన్ చేసామంట, అంతే, ఇంకా వేరే తేడా లేదు. సో ఇక్కడ d/dx ఆఫ్ log f of x ఉంది కదా, ఈ f of x ప్లస్లో మనం x అనుకుంటే ఏమవుతుంది 1/x గా రాసుకుంటాం.
ఐ కరెక్ట్? సో కాకపోతే ఇక్కడ ఆ ఎక్స్ ప్లేస్లో మరో ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేసాం, ఇంటూ ఆ ఫంక్షన్కి అగైన్ డెరివేటివ్ చేస్తున్నాం. సో మీకు ఇది చాలా సింపుల్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక ఈ ఫార్ములాస్ అన్నీ అవే. సో మీకు ఆ ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసేస్తారు. మీకు ఈ ఫార్ములాస్ వచ్చేసినట్లే. సో అందుకని నేను ఆ ఫార్ములాస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఫార్ములాసే మళ్ళీ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు రిమార్క్ అంటే ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో వీటి గురించి మనం చెప్పుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. సో d/dx ఆఫ్ సైన్ ఏఎక్స్ ఉంటే, సో మనకు సైన్ ఎక్స్ ఉంటే తెలుసు ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. సో అలా కాకుండా సైన్ ఏఎక్స్, ఇక్కడ ఏ అంటే కాన్స్టెంట్, సో సైన్ ఏఎక్స్ ఉంటే ఏమవుతుంది, ఏ ఇంటూ కాస్ ఏఎక్స్ అవుతుంది. ఒకవేళ కాస్ ఏఎక్స్ ఉంటే మైనస్ ఏ ఇంటూ కాస్ ఏఎక్స్ అవుతుంది. tan ax ఉంటే a ఇంటూ సీకెంట్ స్క్వైర్ ax అవుతుంది. cod ax ఉంటే ఇక్కడ మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి రిమార్క్, ఎందుకంటే ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మీకు సపరేట్గా చెప్తున్నాను. సో ఇవి కూడా అవే. సో మనకు సీకెంట్ ఎక్స్ ఏమవుతుందో తెలుసు, కానీ సీకెంట్ ఏఎక్స్ ఏమవుతుంది, కాన్స్టెంట్ ఏఎక్స్ ఏమవుతుంది. సో ఈ కాన్స్టెంట్ ఉంటే మనం ఏ విధంగా డైరెక్ట్గా రాసేయచ్చు, ఈ ఫార్మ్స్ మనకు వస్తే సో మనం ఆన్సర్ని డైరెక్ట్గా రాయొచ్చు. సో ఇవి కూడా చూసుకోండి, సేమ్ అదే మాదిరి అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని వీటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ నీకైతే ఇచ్చాను. సో వీటిలో ఒక క్వశ్చన్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? సో చైన్ రూల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో వీటిలో నేను ఒక క్వశ్చన్ అనేది మీకు చూపిస్తాను, మిగిలిన క్వశ్చన్స్ అన్ని మీరే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు కదా మరి. సో నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఇక్కడ ఏముంది, x³ ప్లస్ 6x² ప్లస్ 2x మైనస్ 13 హోల్ పవర్ 100 ఉంది. మనకు ఈ హోల్ పవర్ 100 పక్కన పెడితే ఇదంతా ఎలా చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు దీన్ని ఈ మొత్తాన్ని మనం x అనుకుంటే అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు, x⁴n ఫామ్లో ఉన్నట్టు. సో దాన్ని మనం ఇక్కడ ఏమడిగాడు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ y ఈక్వల్ టు f(x)n ఉంటే ఇది మరో ఫార్ములా అనమాట, మరో ఈక్వేషన్ రూపంలో ఉంది. సో ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు f(x)n, అవునా కదా. సో ఇది f(x) అనుకుంటే ఇది ఒక ఫంక్షన్, హోల్ పవర్ n, 100 అనేది n అనుకుందాం. హియర్ f(x) అనేది ఇంతకుముందు ఇది చెప్పుకున్నాం కదా, ఇదే f(x). సో డెరివేటివ్ డిఫరెన్షియేటివ్ y విత్ రెస్పెక్ట్ టు x, అంటే ఈ టోటల్ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు x మన క్వశ్చన్ అడిగాడు కదా. సో ఆ విధంగా మనం సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది, dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x³. సో ఈ ఈక్వేషన్ మొత్తం రాసాం. ఇది ఏ ఫార్మ్లో ఉంది, d/dx ఆఫ్ f(x)n. సో f(x) x అనుకుందాం ఫర్ కాసేపటికి. d/dx ఆఫ్ x⁴n ఏమవుతుంది, n ఇంటూ x⁴n-1 అవుతుంది కదా. సో ఈ x ప్లేస్లో ఈ f(x) ఉంది, అంతే తేడా. సో n ఏంటి, 100, n ఇంటూ f(x) అంటే x ప్లేస్లో f(x) ఉంది కదా, దీన్ని మొత్తాన్ని రీప్లేస్ చేసి n-1 అంటే 100-1 ఇంటూ మనం ఈ ఫంక్షన్కి అగైన్ డెరివేటివ్ చేయాలని చెప్పే కదా. ఈ చైన్ రూల్లో ఈ ఫంక్షన్కి అగైన్ మనం డెరివేటివ్ చేస్తున్నాం. సో వీటిని డెరివేట్ చేస్తే ఏమవుతుంది, x³ ఏమవుతుంది, 3x² అవుతుంది, 6x² అనేది 12x అవుతుంది. ఇక్కడ 12x ఉంటుంది, x మిక్స్ అయింది, సారీ ఫర్ దట్. సో 12 అవుతుంది. ఇక ఇది కాన్స్టెంట్ అనేది 0 అయిపోతుంది. సో ఇది అనమాట మనకు వచ్చే ఆన్సర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అదే విధంగా ఈ మిగిలిన క్వశ్చన్ అన్నింటినీ సాల్వ్ చేసి అయితే కామెంట్లో సాల్వ్ చేయగలిగితే కామెంట్ చేయండి. సాల్వ్ చేయలేని క్వశ్చన్స్ని కూడా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో మన ప్రీవియస్గా ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన ఫార్ములాస్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఒక వీడియో అయితే తీసాం. సో ఆ వీడియో అయితే కంపల్సరీ చూసేయండి. ఇక్కడేం లేదు, మనకు ఇక్కడ మీరు చూస్తున్నారుగా క్వశ్చన్లు, ఒకవేళ ఈ విధమైన క్వశ్చన్ అంటే సైన్ ఇన్వర్స్ 2x/1/x 1+x², ఈ విధమైన క్వశ్చన్స్ ఇస్తే వాటిని మనం ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఫార్ములాస్ యూస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఏం లేదు, మనకు దీనికోసం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఫార్ములాస్ వస్తే చాలు. ఇక్కడ ఏ విధంగా ఉంది, సైన్ ఇన్వర్స్ 2x/1+x² ఉంది. ఇది మనకు 2tan θ/1+tan² అనే ఫార్ములా ఉందా లేదా. ఎక్స్ ప్లేస్లో మనం tan aని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములాను మనం sin 2aగా రాసుకోవచ్చు కదా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2a ఈ విధంగా మనం చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయాలి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, 2tan θ/1+tan² అనేది sin 2θ అవుతుంది మనకు తెలుసు. అయితే ఎక్స్ ప్లేస్లో tan θ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ 1లో మనము ఇది ఈక్వేషన్ 1 కదా. సో దాంట్లో అప్పుడు మనకి ఏమవుతుంది, 2tan θ/1+tan² మనకు కావాల్సిన ఫార్ములా వచ్చిందా లేదా. ఇక్కడ x ఏమైంది, tan θ అయింది. అప్పుడు θ ఏమవుతుంది, tan 1x అవుతుందా కదా.
ఐ రైట్? సో సైన్ ఇన్వర్స్ సైన్ 2θ ఈ ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 2θ అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2θ ఏమవుతుంది? 2θ అవుతుంది. అంటే ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ θ ఈ 2θ θ అనుకుంటే 2θ అవుతుంది. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా మనం ట్రాన్స్ఫర్మేషన్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో మాట్లాడాం. సో ఆ వీడియో కూడా చూస్తే మీకు ఇలాంటివన్నీ అర్థమవుతాయి అనమాట. సో 2θ అయింది. ఇక్కడ మనకు θ అంటే ఏమని చెప్పుకున్నాం? tan ఇన్వర్స్ x అని చెప్పుకున్నాం కదా. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. 2 tan ఇన్వర్స్ x అనేది అయ్యింది. సో మనకు డిఫరెన్షియేషన్ y విత్ రెస్పెక్ట్ టు x అనేది చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? dy/dx. సో మనకు వచ్చిన ఈ మనకు వచ్చిన ఈ వైని మనం డిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ఈ వై ప్లేస్లో. సో 2 tan ఇన్వర్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? మనకు ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఏమవుతుంది? 1/1 + x² అవుతుంది కదా. సో 2/1 + x² అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేయాలి అంటే మీకు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఈ వీడియో చూడడం కాదు, మీకు ప్రాక్టీస్ అనేది కూడా చాలా రావాలి కదా మరి. సో నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ అంటే, సో మనం ఇంతవరకు డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఒక ఫంక్షన్ ఉంది, వై అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం, విత్ రెస్పెక్ట్ టు వై చేసాం, విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాం. సో కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్తో చేస్తున్నాం అంతే. సో ఇక్కడ వై అనేది ఒక ఫంక్షన్, జెడ్ అనేది మరో ఫంక్షన్. సో ఈ వైని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం అంటే విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్తో చేస్తున్నాం అనమాట. సో అప్పుడు దాన్ని మనం dy/dx డివైడెడ్ బై dz/dx దీన్ని d/dx ఆఫ్ y d/dx ఆఫ్ z అంటారు. సో ఈ విధంగా మనం చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో సరే, ఇక్కడ మీకు ఇవి కొన్ని దీనికి సంబంధించిన క్వశ్చన్స్, నేను ఒక క్వశ్చన్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ y అనేది f(x). సో f(x) మనం cos x అనుకుందాం, ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం. g(x)ని sin ఇన్వర్స్ x అనుకుందాం, ఇది మరో ఫంక్షన్. సో ఈ f(x) అంటే ఈ cos x ని విత్ రెస్పెక్ట్ టు sin ఇన్వర్స్ x తో ఎలా చేస్తాం? ఆ ఫార్ములా యూస్ చేస్తే మనకి ఏమవుతుంది? ఫస్ట్ మనం dy/dx చేస్తే dy/dx ఆఫ్ cos x ఏమవుతుంది? -sin x అవుతుంది. అదేవిధంగా dy/dx sin x అవుతుంది, cos x అవుతుంది. సో మనకి ఏమడిగాడు? dy/dz అడిగాడు కదా. సో మనం dy/dx బై dz/dx చేస్తే మనకు -sin x బై cos x అనేది వస్తుంది. సో sin బై cos -tan x అవుతుంది. మీకు అర్థమైందా? సో ఈ ఫామ్ని యూజ్ చేస్తే మనం ఒక ఫంక్షన్ని మరో ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతుంది. సో ఇది మరో క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, మనం ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టాపిక్, మరో ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. అది పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. సో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకు జనరల్గా దీంట్లో అడిగేది ఏంటంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో ఇక్కడ ఏం లేదు, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, వై అనేది మరో ఫంక్షన్ అనుకుంటే ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్ అనేది సేమ్గా ఉంటుంది. అసలు ఏంట్రా పారామీటర్ అంటారా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా dy/dx, ఇక్కడ y అనేది ఒక ఫంక్షన్, x అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ ఈ t అనేది పారామీటర్ అంటాం. హియర్ t ఈజ్ కాల్డ్ పారామీటర్. అండ్ ఈ x అండ్ yని మనం పారామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఈ రెండు ఫంక్షన్స్ కదా. సో ఇది పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఈ రెండింటిని పారామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. వీటిని కామన్గా విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం కదా. ఇది t అవ్వచ్చు, x అవ్వచ్చు, టీటా అవ్వచ్చు, అది ఫంక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని పారామీటర్ అంటారు. సో ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నోట్ పాయింట్ అనమాట. అంటే నోట్ పాయింట్ అంటే ఏంటి అంటే x = f(θ) అనుకుంటే అండ్ y = g(θ) అనుకుంటే ఇక్కడ θ అనేది పారామీటర్. సో ఈ రెండు ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు థీటాతో మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. వీటికు ఇక్కడ నేను ఇంతకుముందు చూపించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే x అనేది ఒక ఫంక్షన్ అనుకుందాం. సో ఈ ఫంక్షన్ ఏంటి? a × cos θ, y అనేది b × sin θ. ఇక్కడ θ అనేది మనకు పారామీటర్ అని అర్థమవుతుంది. రెండిట్లో కామన్ ఏంటి? పారామీటర్ విత్ రెస్పెక్ట్ టు దేంతో చేయాలి? మనం టీతో చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని టీతో ఈ ఫస్ట్ ఫంక్షన్ని టీతో మనం విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది? a cos θ. a అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos θ ఏమవుతుంది? మైనస్ sin θ అవుతుంది కదా. సో -a sin θ అయింది. అదేవిధంగా sin b × sin θ అని చేస్తే మనకు b cos θ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం డివైడెడ్ బై dy/dx ఈ ఫామ్లో రాసుకుంటే b cos θ బై -a sin θ. సో -b/a అనేది కాన్స్టెంట్ కాబట్టి అట్లే ఉంటుంది. cos θ బై sin θ cot θ అవుతుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్లో మీరు గమనిస్తే మనకు x అనే ఫంక్షన్లో ct, y అనే ఫంక్షన్లో c/t ఉంది కదా. ఇక్కడ t అనేది పారామీటర్. సో విత్ రెస్పెక్ట్ టు టీతో మనం ఈ రెండింటిని సాల్వ్ చేస్తే డివైడెడ్ బై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో మీకు పారామెట్రిక్
డిఫరెన్షియేషన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, ఇది గైస్ వీడియో అయితే మీకు ఎంతో కొంత ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీరు ఏమాత్రం ఆలస్యం చేసుకుండా సబ్స్క్రైబ్ కొట్టేస్తే నెక్స్ట్ మనం ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే వీడియో తీస్తాను. సో దానికంటే ముందు మరో వీడియో అయితే రాబోతుంది. అది ఈ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్కు సంబంధించిన వీడియో అయితే రాబోతుంది అనమాట. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకు తెలుసు ఈ సెట్ సంబంధించి మనకి ఇంకా చాలా అంటే చాలా తక్కువ టైం అవుతుంది. సో మనం ఎంత ఫోకస్డ్గా వింటే, ఎంత ఫోకస్డ్గా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి ర్యాంక్ అయితే వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ 3 years ఆఫ్ కెరీర్ అనేది మీరు ఈ 3 days ఆర్ 1 week ప్రిపరేషన్ బట్టే ఉంటుందన్నమాట. సో మీరు ఏమాల